అందరూ బయలుదేరేసి నెక్స్ట్ లోకం వాళ్ళు చూశారు. ఏం కథ అని చెప్పేసి. అయితే భూలోకంలో పెళ్ళిని ఎవరికో మా తిమ్మప్పకుని, మా కన్నడ వాళ్ళ తిమ్మప్ప అంటారు సారీ, మా వెంకటేశ్వర స్వామికి అని చెప్పేసి. వెంకటేశ్వర స్వామికి పెళ్ళియా, సరే మేము వస్తామని చెప్పేసి వాళ్ళది గ్రూపే వాళ్ళు బయలుదేరినారు. ఒక్కరు కూడా ఇంటికి లాక్ చేయలేదంట, దొంగలు లేరు. మధ్య ఊరు బయలుదేరింది, ఇంకా లాక్ ఎవరి కోసం చేసేది? ఎవరైనా ఒకడు ఉంటే డౌట్ పడాలా, వీడు ఉన్నాడు రా వదిలేసి రావచ్చా వద్దా లాక్ చేసేదాన్ని, నంబర్ లాక్ ఏదైనా ఉందారా నీ దగ్గర అని. మళ్ళీ ఎవరులే, మొత్తము ఊరు బయలుదేరింది కాబట్టి ఆ ఒక్క బాధ లేదు, అందరు బయలుదేరినారు. తర్వాత దాని నెక్స్ట్ లోకం వాళ్ళు అడిగినారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి. వాళ్ళు అన్నారు మేము బాలాజీ పెళ్ళికి వెళ్తున్నామని చెప్పేసి. అక్కడ వాళ్ళందరూ మేము కూడా వస్తామని చెప్పేసి, రాణి బయలుదేరని అని చెప్పేసి వాళ్ళు కూడా బయలుదేరి వచ్చినారు. తర్వాత ఇక్కడ బ్రహ్మదేవుడు, సరస్వతి, గాయత్రి, సావిత్రి వాళ్ళు బయలుదేరినారు. ఇంకా నెక్స్ట్ ఉత్తరాధికారి ఉన్నాడు వాయుదేవుడు, ఆయన బయలుదేరినాడు. ఆయన బయలుదేరి ఆయనకు భార్య ఉంది, భారతి అని ఆమె పేరు. వాళ్ళకు ఒక జింక ఉంది. బ్రహ్మదేవుడు వాహనం ఏమే? హంస బ్రహ్మదేవుడు వాహనం, తెల్లగా ఉంటాయి. దానిపైన బ్రహ్మదేవుడు కూర్చున్నాడు, భార్యలంతా కూర్చున్నారు. తర్వాత వాయుదేవుడు జింక పైన కూర్చున్నాడు. వాయుదేవుడు ఆ జింక పైన కూర్చున్నాడు. కొన్నిసారి ఈ బైకులు పోయేవాళ్ళు ఏదో ఒక సెంటు కొట్టి ఉంటారు కదా, వాళ్ళు పోయిన తర్వాత కూడా రోడ్ అంతా స్మెల్ వస్తుంది కదా మనం ఒకసారి ఎవరు పోయిందని చూస్తాం కదా. వాయుదేవుడు కూర్చున్నాడు అంతే ఆ సభలో. ఏం స్మెల్ ఎవరు అందరితో సెట్ స్మెల్ వస్తుంది. అన్ని మాతలి సార్లు అదే స్మెల్, స్పెషల్ స్మెల్. పెళ్ళికి వచ్చేవాళ్ళు సెంటు కొట్టుకుంటూ వస్తారు కదా, మొత్తం ఈ అంగరాగాలంతా భగవంతుడికి యోగ్యమైంది, దేవుడికి కావాలా సుగంధ ద్రవ్యాలు. మనకంతా లేదు కానీ మనం కూడా ఎండలు కొట్టుకుంటాం కానీ అక్కడ ఉండేది సిస్టమ్. మొత్తం ఒక సెంటు కొట్టినాడు, లోకల్ స్ప్రెడ్ అయింది. మనం కొన్ని సమయంలో పొద్దున బాగా సెంట్లాగా ఉండేది, సాయంకాలం ఒక ఆల్కహాల్తో స్మెల్ వస్తాయి కదా, కళ్ళు స్మెల్ వస్తాయి. కొన్ని ఇంకా మన చెమట దాంట్లో మిక్స్ అయిపోయి రకరకాల స్మెల్ వస్తాయి. ఎందుకు వేసుకున్నాం అనిపిస్తుంది, మంచి స్నానం చేసి ఉంటే బాగుండే అని చెప్పేసి. ఈ కొంచెం మంది మీసాలు తీసి గడ్డం పెట్టే వాళ్ళంతా కొన్ని కొట్టుకొని వస్తారు ట్రైన్లు అంతా. వీళ్ళు దిగేంత వరకు మనకు హెడ్ఏక్ వస్తుంది. అటువంటిది కాదు ఇది. ఇంకా ఎంత స్మెల్ అంటే అంత స్మెల్. వాళ్ళు బయలుదేరి వచ్చినారు. తర్వాత పెద్ద పెద్ద ఋషులు, మరీచి, అత్రి, కృతు, పులహ, దక్ష, వశిష్ఠ, నారదుడు, రుద్ర, తర్వాత 4 కుమారులు, సనక, సనందన, సనాతన, చతుష్కుమారులు, ఓకే, సనందదాదిలు, వాళ్ళు బయలుదేరినారు. తర్వాత ఎవరు టిఫిన్ బాక్స్, వాటర్ క్యాన్ ఎవరు పెట్టుకోలేదు బండిలు. ఎవరికి దాహం కావట్లే. ఈ గొడుగులు నిన్నాయి కదా, దీన్ని రేజ్ ఎక్కడ పోవాలా మళ్ళీ, అందరూ ఫ్రెష్. చాలామంది అడిగినారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి. అయితే వాళ్ళు అనుకున్నారు వీళ్ళు మీ రూట్ మిస్ అయిపోయి ఇక్కడికి వచ్చినారు. మామూలుగా పైన వాళ్ళు కిందకి రావడం అనేది ఎవరికి నచ్చదు, రారు కూడా. వైకుంఠకు పోయేవాళ్ళు ఏమన్నా కిందకి వెళ్తున్నారంటే వాళ్ళు అన్నారు లేదు స్వామి వైకుంఠం అట్టుపోవాలా, మీరు బై మిస్టేక్ వచ్చినారా అని చెప్తే లేదు మేము కిందకి వెళ్తున్నాము, భూలోకంకి వెళ్తున్నాము, పెళ్ళికి వెళ్తున్నామని చెప్పేసి. పెళ్ళి అంటే మా బాలాజీ వెంకటేశ్వర స్వామి పెళ్ళి ఉంది అందుకు పెళ్ళికి వెళ్తున్నాం అంటే వాళ్ళు కూడా బయలుదేరినారు. వాళ్ళు కూడా బయలుదేరేసి పుష్పక విమానము, ఆయన హంస వాహనం వస్తూ ఉంది, పైనుంచి కిందకు వస్తూ ఉంది, భూలోకానికి వచ్చేసింది. భూలోకంలో వేద పారాయణము, యజ్ఞాలు, హోమాలు జరుగుతూ ఉంది. వాళ్ళు ఒక్కొక్కరు గురుగారు శిష్యులకు పాట చెప్తా ఉన్నాడు. పెళ్ళి అనగానే ఏదో ఒక బండి ఎక్కంటారు, అంత పుష్పక విమానం కదా, దాంట్లో ప్లేస్ ఖాళీగా ఉంటాయి. ఎప్పుడు కూడా +1 ఖాళీ, ఒక సీటు ఖాళీగా ఉంటుంది. ఒకటి ఎక్కిందంటే ఇంకొక సీట్ రెడీ అవుతుంది. దాంట్లో ఎవరైనా కూర్చుంటే ఇంకొక సీట్ రెడీ అయిపోతుంది. ఉండే బండి ఎక్కండి అని చెప్తే ఇంకా అందరు ఎక్కేసినారు. ఇక్కడ కూడా కిందకు దిగంగానే అందరూ బండి ఎక్కేసినారు పుష్పవిమానంతో రావడానికి. ఇంకా ఇక్కడ మన స్వామి టెన్షన్లో ఉన్నాడు. ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడా, వీడు ఎక్కడ పోయినాడో తెలియదు. మన గరుడ హెల్మెట్ లేకుండా పోయినాడు, ఏమైందో ఏమో, లేదన్నా నూడిల్స్ చూసి నూడిల్స్ ఏమన్నా తింటా కూర్చున్నాడా, ఆయనకు అలవాటు ఉంది కదా పొడుగు తినేసి. ఈయన ఇంకా రాలేదు, ఎక్కడ పోయినాడని చెప్పేసి ఆయన తిరుగుతున్నాడు.
అప్పుడు ఒక చారుడు అన్నాడు, లేదు స్వామి గంగా ఒడిన వచ్చినాడు అని చెప్పి. దేవి సురేశ్వరి ఆ గంగని తలుచుకుంటున్నారు. గంగ కడ బ్రహ్మాజీ స్నానం చేసుకున్నారు. దేవతలు కూడా ఒక మునిగేస్తాంరా అని చెప్పేసి దూకినారు. గంగ మళ్ళీ మనకు భూలోకాలు ప్రవహించే గంగరా, ఒకసారి మునుగుదాము, ఇది చాలా ఆతృత ఉంటుంది భక్తుల పాపం తీసుకోవడానికి, చాలా స్పెషల్ రా, దిగుదామని కొద్దిసేపు ఆగరా అని చెప్పేసి వాళ్ళ వాహనం ఉంటాయి కదా, జింక అది ఇదని చెప్పేసి అందరూ ఆపేసి దిగేసి ఒక మునిగేసినారు. చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి ఇంకొక చారడు అన్నాడు, అది ఓల్డ్ న్యూస్ అండి, బ్రహ్మాజీ ఆల్రెడీ గోదావరికి వచ్చేసినాడు అని చెప్పేసి. అప్డేట్ చేయాలి కదా, మనం ట్రైన్ చూస్తాం కదా, మన స్టాప్కి రాలేకపోతే 30 seconds ఏగో 1 minute ఏగో అని చెప్తుంది కదా, అది మోసం చేస్తాయి. ఇంకా ట్రైన్ 5 నిమిషాలు 10 నిమిషాలు అని చెప్తుంది, అది 1 గంట వరకు రాదు. అది ఎప్పుడు కూడా అనేక సంభావన ఆడికి తెలియదు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. అట్లా కాదు, పక్కా అప్డేట్ ఇది. అరే గోదావరిలో ఉన్నాడు, కృష్ణ దాటుకున్నాడు అని చెప్పేసి. లేదే శ్రీశైలం వచ్చినాడని చూపిస్తుంది, శ్రీశైలం దిగినాడు, శ్రీశైలం దిగినాడు అని చెప్పేసి. అక్కడ పోయి నిలబడినాడు. బ్రహ్మాజీ ఏమైందో నెక్స్ట్ ఏమైందని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏమైందని చెప్తే, సత్యం విధాతు నిజభృత్య భాషితం. ఎవరి దగ్గర ఉన్నాడు స్వామి బ్రహ్మాజీ? నరసింహస్వామి దగ్గర ఉన్నాడు. ఆవుబిల నరసింహస్వామికి జై. అరే ఒట్టి జయ్యే నా, అంత మంచి దేవుడుకు ఒక కీర్తన పాడతాం, నరసింహ కీర్తన. మైకు తీసుకోండి, బ్రతంగా తీసుకోండి, పాప పాడండి నరసింహ కీర్తన ఒక పాడతాం, ఒక 5 నిమిషాలే కదా. నమస్తే నరసింహాయ. నమస్తే నరసింహాయ, ప్రహ్లాదలాదదాయినే, కాశీ పూర్వక్షః, పరతో నరసింహ, యతో యామి తతో నరసింహ, యతో యామి తతో నరసింహ.
जगद्गुरु श्रील प्रभुपाद की हरे कृष्ण. मी भक्तांना विनंती करतो महाराजांनी प्रभू तुम्ही पुढे सरकून घ्या जेणेकरून अजून भक्तांची संख्या वाढणार आहे. कृपया करून पुढे सरकून घ्या जेणेकरून बाकीच्या भक्तांना बसायला सोय करेल. हरे कृष्ण. ज्वाला नरसिंहस्वामी की, अहोबिल नरसिंहस्वामी की, मालोल नरसिंहस्वामी की, क्रोडा नरसिंहस्वामी की, कारंज नरसिंहस्वामी की, भार्गव नरसिंहस्वामी की, योगानंद नरसिंहस्वामी की, छत्रवट नरसिंहस्वामी की जय, కొండపై నుండి పావన నరసింహస్వామి की जय, ఉగ్రస్తంభ की जय. మనమే నరసింహస్వామి పోతే కీర్తన చేస్తాం, బ్రహ్మదేవుడు ఊరికని ఉంటాడు పోయి తప్పకుండా ఎన్ని పాటలు పాడి ఉంటాడు. ఎంత మంచి దేవుడు. సత్యం విధాతు నిజ ప్రత్యభాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన అదృశ్యత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయం నా మృగం నా మానుషం. ఎంత మంచి దేవుడు ఉండాలా. ఇప్పుడు నన్ను బయలుదేరినప్పుడు ఏదన్నా చిన్న పాప వచ్చేసి ప్రభు మనం దొంగ పోలీస్ ఆట ఆడదామంటే, లేకుండా కన్ను ముచ్చలు అంటారు కదా, హైడెన్సీ ఆడదామంటే, ఏహే నా పని ఉందప్ప, క్లాస్ ఉంది, సాయంకాలం చదవాలా, చెప్పాలా, పని ఉందని ప్రయత్నం లేదు. మీ నగరాధ్యక్ష మీని అడిగితే చిన్నపిల్ల వస్తాడా ఆడుకోదామంటే? సీఎం వస్తాడా? లేదు కదా. పిఎం వస్తాడా? లేదు. ఈయన ఎంత గొప్ప పర్సన్, లోకల్కు అధిపతి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆ చిన్న పిల్లడు ఆడుకోవడానికి పిలిస్తే పరిగెత్తుకుని వచ్చినాడు. నేను ఇక్కడ దాచుకుంటాను, మీ పిలు, నేను పరిగెత్తుకుని వస్తాను బయటకు అని చెప్పి దొంగ పోలీసు ఆడుకోవడానికి కదా. ఏ దేవుడు దొరుకుతాడు ఇంత మంచి దేవుడు, ఇంత మంచి ఊరు. మీకు ఒక్కరోజు కదా పాపం ఆవు విలంపులు అంటే ఎంత టైం పడతాయి? నైట్ పండుకుంటే మార్నింగ్ కడపలు దిగుతారు కదా. ఎంత మంచి ఊరు, ఒకసారి వినండి. కస్త్యం దినే దినే పాపం ప్రయాగే పాపనాశనం అహోబిలేతు యత్ పుణ్యం కశ్యం వర్ష సతీరపి. కాశీలో రోజు ఉంటే పాపాలు పోతాయి. మామూలుగా చెప్తారు, మనము కాశీగా అహం కాశీ గవిష్యామి, అహం కాశీ గవిష్యామి, అహం కాశీ గవిష్యామి చెప్తుండాలంటే కాశీపోదాం చెప్తుండాలి, పాపం పోతుంది అంట. అట్లా రోజు అక్కడ ఉండి కాశీ విశ్వనాథకు సేవ చేస్తే పాపం పోతాయి. అట్లా ప్రయాగలైతే జస్ట్ ఒకసారి స్నానం చేసి లేస్తే పాపం పోతాయి, అన్ని పాపాలు పోతాయి. అయితే అహోబిలంకు జస్ట్ పోయిన వల్ల 100 సంవత్సరాల కాశీలు ఉంటే కూడా అది సమానం కాదని చెప్పేసి అహోబిల దాంకి జై. తర్వాత అంటున్నారు సహస్ర దిన కాశీ సేవ. కాశీ విశ్వనాథకు రోజు రుద్రాభిషేకము, జలాభిషేకము అన్నీ చేసి శతదిన ప్రయాగే స్నానాత్ 100 రోజులు ప్రయాగులు స్నానం చేసి ఏకదిన వాసమాత్రేణ అహోబిలం సమాన్ భవేత్. ఇక్కడ 1000 రోజులు శివుడికి అక్కడ కాశీలు పూజ చేయడము, 100 రోజులు ప్రయాగులు స్నానం చేయడము, జస్ట్ ఒకరోజు అహోబిలంను స్టే చేస్తే వస్తాయని చెప్పేసి అహోబిల దాంకి జై, అహోబిల నరసింహస్వామికి జై. వాళ్ళు అన్నారు, అయ్యో స్వామి అహోబిలం దాటినాడు, అది ఓల్డ్ న్యూస్ అండి, విశ్వసేన అన్నాడు, తిరుపతికి వచ్చేసినాడు బ్రహ్మదేవుడు అని చెప్పి అప్డేట్ చేసినాడు. తిరుపతికి వచ్చినాడు అని, తిరుపతికి వచ్చినాడు ఇట్లా అంటే ఇంకొక నెల లేదు తుమ్మూరు తిరుతలు దిగినాడని. తుమ్మూరు తిరుతలు దిగినట్టే గరుడని అన్నాడు, పొదంరా నా కొడుకుని చూడాల, పొదం ఎన్ని సంవత్సరం అయింది బ్రహ్మాజీని చూడకుండా. ఇలా అని చెప్పి గరుడు అన్నాడు, నా బండి స్టార్ట్ చేసే లోపల వాడు వచ్చేస్తాడని. పర్వాలేదు మర్యాద కోసం పోవాలి పొదం అని చెప్పేసి వెంటనే ఆ తుమ్మూరు తిరుతలైన మునిగి లేసే లోపల భగవంతుడు అక్కడ పోయినాడు. భగవంతుడి యొక్క గరుడ వాహనము అక్కడ నిలబడి ఉంది. బ్రహ్మాజీ ఇంకా హంసం ఎక్కి బయలుదేరుతున్నాడు, హంసం దిగేసినాడు. బాలాజీకి వెంకటేశ్వర స్వామికి ప్రణామం చేసినాడు. ప్రణామం చేసి గట్టి పట్టుకొనేసి బిడ్డ బాగున్నావురా, కొడుకు బాగున్నావా అట్లా అని చెప్పి మాట్లాడి గంటన్నర సేపు ఆలింగనంతో ఏడ్చుకున్నారంట ఒకడొకడు. ఎన్నాళ్ళు అయింది చూడకుండా అని చెప్పేసి. సో
ఇంత మంచిగా ప్రేమంగా మాట్లాడుకునేసి తర్వాత కూర్చున్నారు. వాళ్ళొక పుష్కరిణి ఆ తీరంలో అందరూ కూర్చున్నారు. అందరూ కూర్చొనేసి తర్వాత ఒక్కొక్కరే ఇంకా ఆ లోపల బ్రహ్మద భార్య సరస్వతి, సావిత్రి, గాయత్రి వాళ్ళు కూడా దిగినారు. ఇంకా మామగారు కదా, మామ ప్రణామం చేసినారు బాలాజీకి. ప్రణామం చేసిన అంత సోపులో స్వర్గదు బ్రహ్మలోక ఉత్తరాధికారి వాయుదేవుడు ఆయన భారతితోటి వచ్చినాడు. ఆయన కూడా ప్రణామం చేసినాడు. ఆయన కూడా ప్రణామం చేసి మంచి స్మెల్ వచ్చేసింది కొండపైన ఫుల్గా. ఈయన వేసుకున్నాడు కదా సెంట్, ఆ స్మెల్ అక్కడ కూడా కొడతా ఉంది. తర్వాత అందరూ ఒకరొకరే దిగుతున్నారు. ఒక్కొక్కరిదే వాహనాలు వస్తూ ఉంది. తర్వాత ఈ ఋషులందరూ వచ్చినారు. ఫస్ట్ మనం చెప్పినాం కదా, ఈ ఋషులందరూ వచ్చేసినారు. తర్వాత కొండ అదరలాగా సౌండ్ వినపడతా ఉంది. బం బం బోలే, బం బం బోలే వచ్చింది వాళ్ళది బెటాలియన్ మొత్తం కైలాసం నుంచి దిగింది. ఎద్దు దిగింది, సింహం కూడా దిగింది. ఇంకా వచ్చేప్పుడే కొండ బాలే స్ట్రాంగ్, మన స్టేజ్ బాగుంది అని చెప్పేసి ఆయన రాగానే డ్యాన్స్ చేసుకుంటూ వచ్చినాడు. తాతది పెళ్ళి చాలా ఆనందము. ఆయన డ్యాన్స్ చేసుకుని ఈయన ఏం సౌండ్ ఉంది, మీ మనవాడు వస్తే అంతే అల్లరి వస్తున్నాడు మీ మనవాడు చూడండి, రాగానే చూడండి అని చెప్పేసి కొంచెం అన్నారు. దాని వెనకాల కొన్ని బొమ్మలు వస్తాయి, మన అక్కడ పద్మావతి పెళ్ళికి బయట పెట్టేస్తే బాగా సేల్స్ అయిపోతాయి, ఇక్కడ దొరకదు అదంతని చెప్పేసి ఉంటారు కదా, ఒక ఎముకలు మాత్రం అని చెప్పేసి రకరకాల అన్ని శివగణాలే కదా, చాలా పెద్ద గ్రూప్ వస్తుంది. ఇంకా ఆయన దిగినాడు. ఆయన దిగితే ఇంకా ఈ కొడుకు ఎక్కడరా అని చెప్పేసి ఆయన గట్టి పట్టుకునేసి మాట్లాడుతున్నారు. ఆ లోపల ఇంకా కొంచెం ఆయన బాలాజీ కొద్దిగా బాధలు చెప్పుకున్నాడు. బాగున్నాను రా వైకుంఠంలో, చాలా బాగుండింది. అదేదో స్వామీజీ వచ్చినాడు, నేను ఇంకా మళ్ళీ స్వామీజీలతోటి మాట్లాడడమే కష్టం, ఊరికేనే పనుకున్నాను నా పాటికి. ఇంకా గొడవద్ది చూశాను, ఆయన రాగానే చూశాను. అక్కడ పోయినాడు వాడిని తిట్టేసి వచ్చినాడు, ఇక్కడ పోయినాడు వీడికి శాపం పెట్టి వచ్చినాడు. తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తాడులా నాన్న చేయడం అని చెప్పి నేను పనుకున్నాను, వచ్చి నన్ను తన్నాడు. బాధ వచ్చి మీ అమ్మకు వచ్చేసింది, ఆమె వెళ్ళిపోయింది. తన్నింది నాకు బాధ ఆమెకు. ఇంకేం చేస్తాం, ఆమె వెళ్ళిపోయింది. ఇంకా నాకు అక్కడ ఎవరున్నారు చెప్పు, ఎవరు లేవు, ఒక్కరు లేదు. ఇంకా బాధగుండింది చాలా. భార్య ఉన్నప్పుడు తెలియదు మనకు, లేనప్పుడు ఆ బాధ తెలుస్తా ఎన్ని పనులుందో తెలుసా, ఎవరు ఇస్తారు మనకు టైంకు. చాలా కష్టం అనిపించింది. భార్య భాగ్య దేవత ఆమె, ఇంట్లో ఉంటే అన్నీ చేసి పెడతాయి మనకి, ఏం కష్టమే ఉండదు. సింగిల్గా ఒకడు ఉంటే, అది నేను చాలా చూసిన భూలోకాలు, ఎక్కడ అన్ని కాస్ట్లీ. అందుకు ఒక చిన్న రూమ్ తీసుకున్నాను ఇక్కడ పక్కనే. అది మన బాస్ అక్కడ ఉంటాడు, నీకు పోయినప్పుడు దర్శనం చేసుకో, రేపుని కలిసేసేయని. ఆయన కూడా వరాస్వామి ఉంటాడు. అట్లా ఉండిపోయినాను రా, ఎంత బక్క చిక్కిపోయినాను. మామూలుగా కొడుకుని చూసి తండ్రి చెప్పాలా తగ్గినాడు, ఈయనే చెప్పుకుంటున్నాడు. ఎంత 10,000 సంవత్సరం అయింది ఆ పుట్ట అక్కడ ప్రశాంతంగా ఉన్నానని చెప్పి అనుకున్నాను. మన కర్మ ఎక్కడ పోయినా ఈ ప్రారంధ పోదు కదా. ఆడేదో చోళరాజు సేవకుడు ఆవులు మేపేవాడు, వాడు వచ్చి గొడ్డళ్ళు ఒక్కటే దెబ్బ. అది చాలా రోజు పడింది. తర్వాత దానికి ఏదో మందంతా చెప్పినాడు, ఆ మందులంతా వేసి మన బృహస్పతి ఆచార్య డాక్టర్ ఆయన చెప్పినాడు, ఆ మందంతా వేసుకున్నాను. అది కొద్దిగా క్లియర్ అయిపోయింది. తర్వాత కొద్దిగా బాగున్నాను అంటే తర్వాత ఇంకా కొద్దిగా లేచి తిరుగుతూ ఉంటే ఇంకా అటు ఇటు తిరిగి లోపల నాకాశరాజు నన్ను ఆయనే పిలిచి పెళ్ళి చేపిస్తానన్నాడు, కూతురుని ఇస్తానన్నాడు. సర్లే పాప ఎవరికి కాదనక ఒప్పుకున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇంకా అక్కడ నుంచి మన శివుజీ వచ్చినాడు, పార్వతింతో వచ్చినారు, తర్వాత వీళ్ళంతా వచ్చినారు. ఎక్కడ గుండోడు ఎక్కడ అని చెప్పేసి తర్వాత ఆయన కూడా మన వినాయక స్వామి ఆయన కూడా దర్శనం చేసుకున్నాడు. ఆ లోపల బకుళ మాతజీ ఏదో అర్జెంటుకు పోతా ఉంటే బ్రహ్మక్క నడిదే మా అమ్మ దండం పెట్టరా అని చెప్పేసి, మీ అమ్మనా, నాకు అమ్మ లేదు మళ్ళీ నీకెక్కడి నుంచి వచ్చిందిరా అని, దండం పెట్టి మా అమ్మ అన్నాడు. సరే దండం పెట్టాడు, ఈ తల తగలేదు, ఇట్లొకటి చేయాలని చెప్పి ఇట్లా కూడా చేసినాడు. పాప 4 తలకాయతోటి బకుళ మాతకు బ్రహ్మాజీ దండం పెట్టినాడు. చెప్పి అవును అడిగినాడు, ఎట్లా ఈమె ఎక్కడ దొరికింది నీకు, నాకే లేదు నీకెక్కడి నుంచి వచ్చిందంటే, శాస్త్రం ఏం చెప్తుంది, మన కష్టకాలంలో విద్యాబుద్ధి ఇచ్చేసి అన్నము మన
అన్ని సదుపాయాలు మనకి ఎవరు అయితే కల్పిస్తారా వాళ్ళని తల్లిలాగానే భావించాలా, మనము వాళ్ళని ప్రేమించాలా అని చెప్పేసి ఆ విధంగా చెప్పిన లేదురా నిజంగా నమ్మరాదు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఎవరు చూసుకుంటారా, రోజంతా 6 రకాలు వండుతాయి పొద్దున నా బట్టలు ఉతుకుతాయి, ఇల్లు శుభ్రంగా చేసి పెడతాయి, నా పల్లెలు అదంతా క్లీన్ చేసి పెడతాయి, పోయేప్పుడు నేను వేసుకునే రేపు ఏ బట్టలు వేసుకోవాలో అవన్నీ మొత్తం రెడీ చేసి పెడతాయి, కొద్దిగా దగ్గుతో తుమ్మతో చాలు మందులు తయారు చేసుకొని ఆ ఉండే కొండంత ఎతికేసి ఆకు ఈ ఆకు అని కషాయం పెట్టేస్తాయి. ఎంత మంచి చూసుకునిందంటే నీకేమ్రా నీకు ఎక్కడ పోయినా రాజు బతుకు అని చెప్పేసి అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కడే దిగుతున్నాడు. కుబేరుడు వచ్చినాడు. కుబేరుడు వస్తే అప్పుడు కూడా బుద్ధి పోలే, వీళ్ళతోటి మామూలు కూర్చొని మాట్లాడుతుండు. కుబేరుడు రాగానే నిలబడినాడు. డబ్బులుంటే మనిషి కదా, రెస్పెక్ట్ ఇవ్వాలా. రాండి సార్ మీరు లోపలికి రండి. అప్పుడే వివిఐపి దర్శనం అప్పుడే ఉంది. అప్పుడే లోపల తీసుకొని పోయినాడు. లోపల తీసుకొని పోయి బాగానే పట్టుకుని వచ్చినారు కదా పెళ్ళికి అని చెప్పేసి, అంత మిమ్మల్ని నమ్ముకునే చేసుకుంటున్నాను, అంత బాగానే ఉంది కదా అని చెప్పేసి, చూస్తాం మీ పెళ్ళికి హెల్ప్ చేయకుండా ఇంకెవరకు మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండాలి స్వామి, మిమ్మల్ని ఎంత తీసినా డబ్బులు పెరుగుతూనే ఉండాలి నా ఆశ, అంటే నాకు ఇస్తూ ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా ఆయన దండం పెట్టినట్టు కుబేరుడు తగ్గిపెట్టి అగ్నిదేవుడు వచ్చినాడు. ఎక్కడ స్వద ఎక్కడ స్వా ఎక్కడ అడిగినారు. భార్యలు కూడా వచ్చినారు. అండ్ కుబేరుడు భార్య నిధి అనే భార్య, ఆమె కూడా అప్పుడే స్పెషల్ దర్శనం చేసుకుని బయటకు వస్తుంది. ఇంకా ఈయన కూడా బయటకు వచ్చినాడు కొద్దిగా. సరే ఇంకా నార్మల్ దర్శనమే, లఘు దర్శనం. ఇంకా వీళ్ళతోటి కూర్చొనేసి అగ్నిదేవుడు అగ్నితోటి మాట్లాడినాడు. అగ్నిదేవుడు కూడా మంచి మాట్లాడాడు. స్వాహాస్వద అంత వచ్చినారు. చూడరా నాయన మొత్తము చాలా పనులు ఉంది. ఓకే, ఇంకా ఆ లోపల వీడొచ్చినాడు. ఈ దున్నపోత అరిచే సౌండ్ వినపడతా ఉంది. అంబో అంబో అని చెప్పేసి, ఎవరు వీడు ఇక్కడ కూడా వచ్చేసినాడా అని చెప్పేసి, యమధర్మరాజు చిత్రగుప్తుడు స్వామి పెళ్లి ఫంక్షన్ ఉంది, ఎవరిని లేపదురా బాబు, ఇంకా రా లోపల సైలెంట్గా లేచింది. అది కాదు మామూలుగా పెళ్లి చూడ్డానికి వచ్చినానని చెప్పి చిత్రగుప్తులు, యమధర్మరాజు, మళ్ళీ శ్రావకులు, మనది పాప లిస్ట్ అంతా చదివే వాళ్ళంతా ఉంటారు, మల్లధ్వజ కులధ్వజ వాళ్ళదంతా పెట్టినారు. ఫస్ట్ అక్కడ బయలుదేరి రిపోర్ట్ అడిగినాడు. నేను ఈరోజు రేపు ఏమైనా రిలీజ్ కేసు ఉంది అక్కడ నుంచి, ఏదో పనిపించే కేసులు ఉన్నాయా, నరకలోకల పనిష్మెంట్ అయ్యి ఆడన్నాడు. 1 నెల వరకు ఏది లేదని చెప్పేసి ఆడికి 30 రోజులు ఉంది ఇంకా రిమాండ్. ఇంకొకడు ఉన్నాడు, ఆడికి ఇంకా 15 రోజులు పడతాయి, ఆ లోపల మనం రావచ్చు, అప్పుడే రిలీజ్ చేస్తాము, మనం పోయేస్తామని చెప్పేసి అట్లా ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఆయన కూడా రిపోర్ట్ అంతా అక్కడే పెట్టి ఏ ఫైల్ అవసరం లేదు అన్ని లాక్ చేసుకొని వచ్చేసినాడు మొత్తం. వాళ్ళ గ్రూప్ అంతా వాళ్ళు కూడా ఫ్రీ. కొన్ని 10 పెళ్ళి అయినంతవరకు ఎవరిని తీసుకొని పోయే ప్లాన్ లేదు, అంత ఫ్రీగా ఉన్నారు వాళ్ళంతా. లేకుండా అదొక గోల, ఎప్పుడు తీసుకొని పోతారో తెలియదు కదా వాళ్ళకి. పెళ్లి పిటాకులు ఏం లేదు, ఏ ఉపనయనం లేదు, ఏం లేదు. ఎప్పుడు వాళ్ళకి అనుకున్నప్పుడు పట్టుకొని పోవడమే. అది డెలివరీ అయిందా, డెలివరీ అవ్వబోతుందా, ఇప్పుడే డెలివరీ అయిందా, తల్లి ఉందా, తండ్రి ఉందా, పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదా, ఏం లేదు. పద్ధతి అనేది లేదు. అయిందా లేపేరా, వీటి లేపని అంత ఒక రౌండ్కి వచ్చినారంటే కొద్దిగానే పట్టుకొని పోతారు. వాళ్ళు నమ్మలేము. అన్నాడు నీ బుద్ధి అంతా ఇక్కడ ఏం లేసాం మేము పెళ్ళికి వచ్చిన వాళ్ళని. సరే నీకు పడింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి, పెద్దవాళ్ళతో పెళ్ళి కదా, ఇది చిన్న పెళ్ళి కాదు. ఇంకా వాళ్ళతోటి మాట్లాడినాడు. ఆ లోపల వరుణుడు వచ్చినాడు. ఆయన ఒక ముసలి వాహనంతో వచ్చినాడు. క్రొకడైల్ ఆయన వాహనము బోళ్ళు సముద్రంలో ఉండేది కదా, బాగా తెచ్చినాడు. జ్యువెల్స్ స్వామికి కొద్దిగా చూపించినాడు. ఇది పెళ్లి రోజు వేసుకోండి, ఇది తర్వాత వేసుకోవచ్చు, ఇది ఎంగేజ్మెంట్కి పద్మావతిని ఫస్ట్ చూసినప్పుడు, తర్వాత పద్మావతి చేయి పట్టుకున్నప్పుడు ఇది వేసుకోవచ్చు, అది పెట్టుకోబడి మళ్ళీ తీసుకుంటాను అని చెప్పేసి మళ్ళీ ఎవరైనా చూస్తే అదొక ప్రాబ్లం. ఇంకా అన్నీ తీసుకున్నాడు. అన్నీ తీసుకున్న తర్వాత శచీపతి, ఎవరు శచీపతి? ఇంద్రుడు అష్టదిక్పాలకులతోటి ఆయన వచ్చినాడు. ఆయనతోటి వచ్చేసి ఈయన వాయుదేవుడు పేరు ఒకటి ఉంటాడు. ఈ దిక్పాలకులు ఒక వాయు ఉంటాడు. వాయువు అష్టదిక్పాలు తెలుసు కదా, కుబేర, అగ్ని, యమ వీళ్ళంతా. అట్లా దాంట్లో ఒక వాయు ఉంటాడు. ఆయన కూడా అందరు దిగినారు. తర్వాత ఇంద్రుడితో ఐరావతమ్మ కొద్దిగా కొండపైన కూర్చొనింది. తర్వాత మన్మథుడు వచ్చినాడు. మన్మథుడు గుర్రం పైన కూర్చొని ఆయన వచ్చినాడు. రతి వచ్చింది, చిలక పైన కూర్చొని రతి వచ్చింది. తర్వాత వామదేవ, విశ్వామిత్ర, గౌతమ, పులస్త్య, దదీచి, శునశేప, గాలవ, గార్గ్య, కణ్వ మహర్షి వాళ్ళ భార్యలతోటి
వాళ్ళు వచ్చినారు, గంధర్వులు వచ్చినారు, వేదవ్యాసులు వచ్చినారు, ఇంకొక మనిషి రాలే, ఇంజనీర్ రాలేదు. అందరు వచ్చినాడు, విశ్వకర్మ రాలే. దేవుడు వాడు ఎక్కడ పోయినాడు, ఇన్ని పనులు పెట్టుకునేసి కోపంగా ఉన్నాడు, ఇంజనీర్ రాలేదని. వస్తూ ఉన్నాడు, వస్తూ ఉంటే కోపం వచ్చేసింది. ఇంద్రుడు చెప్పినాడు, వీడిని ఫస్ట్ సస్పెండ్ చేయి. ఇన్ని పని ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేది. కుబేరుడు వచ్చినాడు, బ్రహ్మాజీ వచ్చినారు, ఆయన శివుడు వచ్చినాడు, ఇంత బిజీ పర్సన్ యమధర్మరాజు ఆయన వచ్చినాడు. వీడికి ఏం పని? ఒక్క పనికి రాడు, ఒక్క పనికి దొరకడు. వీడిని ఎందుకు పెట్టుకున్నావు? మన పైన పేత లేదు, ఇంత పెద్ద పెళ్లి ప్రోగ్రాం ఉంది, ఇంకా హాల్ రెడీ కాలేదు, ఇప్పుడు వస్తున్నాడు. తీసేయండి ఫస్ట్, ఆయన ముఖం కూడా చూడండి, తీసే ఫస్ట్ అని. ఎప్పుడు వచ్చేది ఇంత పెద్ద గ్రాండ్ ప్రోగ్రామ్కి? ఇప్పుడు వచ్చేది ఆయన. ఇప్పుడు వచ్చి ఇంకెప్పుడు సెంటరింగ్ పని అయ్యేది, ప్లంబింగ్ ఎప్పుడు అయ్యేది, వైరింగ్ ఎప్పుడు అయ్యేది, ఎన్ని పనులు ఉన్నాయి, ఎప్పుడు జరిగేది ఇదంతా? ఫస్ట్ వాడిని సస్పెండ్ చేయి. మనకు వద్దే వద్దు, మన పైన భక్తి లేని మనిషి మనకు వద్దే వద్దని. ఆడుదండం పెట్టాడు, స్వామి పిచ్చుక పైన బ్రహ్మాస్త్రమా, రక్షించురా రక్షించురా అని ఏడ్చేస్తున్నాడు, పాదాలు పట్టుకుని. నీ కోరిక ఏమని చెప్తే చాలు, నాకు ఇట్టని. నీ అన్న ఉన్న మాయాసురా, వాడితో కలిపి చెడిపోయినావు నీవు. వాడు ఏదో చేశాడు అప్పటికప్పుడు, అది మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత పడిపోతూ ఉంటుంది టపటప అని చెప్పేసి. నీ వాడితో ఉండి ఉండి ఏదో అర్జెంట్ 4 సిమెంట్ వేసి దానిపైన ఆ రోజుగా నీళ్ళు కొట్టకుండా పెయింట్ వేసి రెడీ రెడీ ఆల్రెడీ అని, అది మళ్ళీ పెళ్లి కూతురు పోయినప్పుడు సిమెంట్ అట్లే ముక్కలు కింద పడతాయి. నీకు ఆడితో ఉండే నీవు చెడిపోయినావు. మర్యాదగా ఉండాలా. ఇంత పెద్ద ప్రోగ్రాము, ఇంతమంది దిగినారు, ఎక్కడెక్కడెక్కడ వాళ్ళు. బ్రహ్మాజీ ఎక్కడో తెలుసా సత్యలోకం, అంత దూరం చాలా దిగి వచ్చినాడు రా. ఎంత పెద్ద మనిషి, ఒక క్షణంలో ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, అన్నీ వదిలేసి వస్తే నీకు అక్కడ ఒక 4 ఇళ్ళు, ఇక్కడ ఒక 2 ఫ్లాట్లు, ఇంతే ఉండేది నీ పనులు. అది ఒక మనిషి లైఫ్ లాంగ్ కష్టపడి కడతాడు. దానికి నీకు ఏం పని చెప్పు? నీకు ఇంత వాళ్ళు అంత బిజీ పర్సన్స్ వస్తే నీవు ఇంట్లో కూర్చున్నావా? అంత కొద్ది బుద్ధిండోలా? ఇంత పెద్ద పని స్వామి, నువ్వు ఏం చెప్తే చేస్తాను స్వామి, నువ్వు అట్లా అంత ఏమన్నదని చెప్పి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పను. ఒక పెద్ద హాల్ తయారు చేయాలా, కొండలు ఎన్ని జేసీబీ కావాలా మొత్తం లెవెల్ చేయడానికి, ఎన్ని పనులు ఉన్నాయి, మనకు హాల్ ఎంత కావాలన్నాడు. స్వామి మీరు హాల్ చెప్పండి ఎంత కావాలని చెప్పేసి. ఇంకో ఒక్కొక్కరికి వర్క్ లిస్ట్ చాలా బాగుంటుంది, ఎవరెవరు ఏమేమి చేయాలని చెప్పేసి.